చేస్తున్నా మర్చిపోయావా? నాకు గుర్తుంది. సరే, ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో మీరే చూసేయండి. ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. ఓకే, ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూసేశారు. ఇప్పుడు ఎలా చేయాలో చూసేయండి. స్టార్ట్ చేసేద్దాం. అది ఇక్కడ పెట్టు. ముందు స్టవ్ ఇదా అని ప్లీజ్ ఇది ప్లీజ్. సరేలే, నేను వెలిగిస్తా. నేను వెలిగించేసా. గ్యాస్ వెలిగించాను నాది, కానీ వంట చేసేదాన్ని. నేను కొడతా. సరే, నాకు భయం వేస్తుంది. పట ప్యాన్ ఉంది కదా, ప్యాన్ నేను పెన్ పెట్టేసుకోవాలి. ఆమ్లెట్ మన మమ్మీ చేయమంటే ఎప్పుడు చేయదు అసలు. అమ్మ ఆమ్లెట్ చెయ్యమ్మా అనగా నువ్వు ముందు చదువుకోవాలంటే దాని తర్వాత నువ్వు ముందు హోంవర్క్ రాసావా? లేదు కదా, ముందు హోంవర్క్. సరే, ఇప్పుడు గుడ్డు పగులు కొట్టాలి. నువ్వు ఒక గుడ్డు, నేను ఒక గుడ్డు. తర్వాత ఇద్దరు ఒకేసారి పగలు కొట్టకూడదు. అందుకని నువ్వు ఒక స్పూన్, నేను ఒక స్పూన్. పగలు కొట్టినా అదే నీకు పగలు కొడుతున్నారనమాట. నాకు వచ్చి నువ్వు ముందు పగలగొట్టు. ఎలా పగలగొడతావా? పటపట టెస్టింగ్. అలా కాదు, ముందు దీంట్లో కాదు, మళ్ళీ ఇవన్నీ వేసుకోవాలి కదా. ఓ అవును కదా. సో ఒక బౌల్లో నువ్వు ముందు పగలగొట్టేటానికి దీన్ని ఇక్కడ పెట్టేసుకొని పగలగొట్టే. అలా కాదు, స్పూన్ ఇలా పగలగొట్టి ఇలా క్రాచ్ చేసి. అలా కాదు, ఇది లే. నీకు వచ్చాయంటే నీకు వచ్చాయి కదా. వచ్చు. మొత్తం మునిగింది. తీసేసా. ఏం చేస్తావు? పెద్ద మమ్మీ డాడీ నేను పగలు కొట్టా. తొందరగా కట్టు అనియా. వామంతా గంట సేపు టోటో అంటున్నాడు. నీకన్నా బెటర్గా నేనేసా. అబ్బో సరేలే, దాంట్లో వేసే. ఇంకా ఎగ్గుని ఎవరు ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళే వేసేయాలి. ఓకే, నేను ఫస్ట్ తీసుకున్నా కాబట్టి నేను వేసేయాలనుకుంటున్నా. వేసే. మమ్మీ చూసారా? చేతికి అంటుకుంది. నాకు చేతికి అంటుందా? వావ్, ఒకసారి చూడండి ఎంత టెన్నిస్ బాల్ లాగా. టెన్నిస్ బాల్ లాగా. ఓకే, దీన్ని మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసేటప్పుడు ఉప్పు లైట్ గా, ఉప్పు కారం కూడా మీకు చెప్పాలి. నీకు తెలుసా, మనము ప్లాస్టిక్ బాటిల్ ఉంది కదా, దాన్ని పగలు కొట్టి ఈ ఎల్లోది అంటే ప్లాస్టిక్ బాటిల్ పెట్టి ఇలా ప్రెస్ చేసి ఇలా అనగానే బాటిల్లోకి వెళ్ళిపోద్ది. ఎల్లో ఆ బాటిల్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం వేరే దాంట్లో ఇది అయిపోయింది. దాని తర్వాత మనం కారం వేసుకోవాలి. ఉప్పు కారం రెండు వేసుకోవాలి. నేను కారం నేను ఉప్పు వేస్తాను, కారమే. నువ్వు దాంతో లైట్ వేస్తా కారం. వామ్మో, ఇప్పుడు నువ్వు సాల్ట్ అయ్యి నేను కారం వేస్తా. ఇంకొద్దు, నువ్వు ఎక్కువ సాల్ట్ వేస్తావు, నేను కూడా ఎక్కువ కారం వేస్తాను అనుకుంటా. ఏమోలే, చాలు. ఇంకొంచెం వేసేసాయి. చాలు. నేను కడతా. ప్లీజ్. ప్రతిదీ ఈమె వండుద్ది, నాకు అసలు ఏది ఇవ్వదు. సరే, ఎందుకు ఏడుస్తున్నా? తీసుకెళ్ళి. నేను ఇంకా కలిసి ఒక్క చుక్క కూడా రాలేదు. బాంబో, ఇప్పుడు నువ్వు మిక్స్ చేసావు. ఓకే, కారం వేసి ఉప్పు వేసావు. ఇంకా ఆనియన్స్ వేయాలి కదా. ఆనియన్స్ ఇవి కొత్తిమీర కాదబ్బా, దీన్ని ఏదో అంటారు. ఏది? ఇది జీలకర్ర. జీలకర్ర కాస్త కొంచెం కాస్త వేసిన తర్వాత నెక్స్ట్
అది ఇది బ్లాక్ సాల్ట్. బ్లాక్ సాల్ట్ కాదు, మరి మిరియాల పొడి. అవునా? లైట్ ఓకే ఓకేదా. తర్వాత నువ్వు కొంచెం కొత్తిమీర. అంతే. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. కాదు కాదు కాదు, ముందు ఇవన్నిటిని మిక్స్ చేయాలి కదా. అయితే నేను ఇప్పుడు మ్యాజిక్ చేస్తా చూడు. కింద దాచావా? జేబులో ఉన్నా. నీకు అది జేబులేదు, మరి జేబులో మ్యాజిక్. సరే, ఇది ఈ స్పూన్ మనం ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా టిష్యూ పేపర్లు పెట్టి అక్క పెట్టే. పెట్టే. ఓకే, ఎప్పటి నుంచో ఎన్ని ఎపిసోడ్ నుంచో నేను కలుపుతూ ఉంటే నువ్వు డైలాగ్స్ చెప్తూ ఉంటావు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు కలుపు, నేను డైలాగ్ చెప్తా. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఇచ్చింది. ఎలా కలపాలో తెలుసుగా? తెలుసు. నేనేం డైలాగ్ చెప్పాలి? రుద్రమ్మ డైలాగ్ చెప్పాలా? వాళ్ళు చెప్పేసావుగా. అయితే నీకోసం డల్ డైలాగ్ చెప్తా. డల్. డల్లా? మా అక్క మిమ్మల్ని ఏదో అందని మీరు కూడా మా అక్కని ఏమీ అనొద్దు అంకల్. అప్పుడు బయట వాళ్ళందరూ మిమ్మల్ని బ్యాడ్గా అనుకుంటారు. అప్పుడు మా అక్క బాధపడుతుంది, నేను బాధపడతాను. నేను బాధపడతా. ఏమైంది? నువ్వేగా. నేను బాధపడతా, మా అక్క బాధపడతా. నువ్వు ముందు కలుపు కలుపు కలుపు. కానీ చాలా బాగా చెప్పాను. థ్యాంక్ యూ. నేను థ్యాంక్ యూ చెప్పే. ఓకే, నీ ఆగు. ఇలా మజ్జిగ కాదు, ఇలా అనడానికి. మరి ఇలా ఇలా అన్నది. ఓ ఇలానా? అలా. ఓకే, మిక్స్ అయిపోయింది కదా. టిష్యూతో అక్కడ పెట్టేస్తావా, లేకపోతే నేనే పెట్టానా టిష్యూతో? నువ్వు పెట్టేసారు, నేను ఇక్కడ స్పూన్ పెట్టాను టిష్యూతో. ఓకే, తర్వాత మనం నూనె పోసేసుకుందాం. ఓకే, నూనె పోసేసుకున్నాం. ఏంటి తెచ్చుకున్నా. సరే, నేను ఇంకో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్పిస్తా. సరే, దానికి ఏ ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు, జస్ట్ మ్యూజిక్. ఓకే, ఒంట్లో ఉన్న మ్యూజిక్. ఓకే. దానికి క్లాప్స్ కావాలి. ఏమంటారు? చితకలు. చిట్కాలు కాదు, చిట్కలు. చితకలు ఏదో ఒకటి. దాని తర్వాత ఇది కావాలి. ఓకే, మూరిట్లో ఒక మ్యూజిక్. నాకు వచ్చు. చెయ్ చెయ్ చెయ్. వన్ టూ త్రీ, 1 2 1 2 3. అయితే ఇది వచ్చా? అదే. ఇది వచ్చా? అయితే ఇది చూపి. అంతేగా. నువ్వు నా టాలెంట్ నీకు రాదు, నీ టాలెంట్ నాకు రాదు. మన ఇద్దరం బాగా చేసాము. అది వేడైపోతుంది. పోసేసుకోవాలి. పోసేసుకో పోసేసుకో. నేను పోయేస్తా. అయ్యో, ఎరిగిపోయింది. మళ్ళీ అంటే ఏంటి? సరే, ఇరగొట్టేసింది. ఇంట్లో ఇరగొట్టలేదు అప్పుడు. చిట్ట చిట్ట నై చిటిచ్చి. ఓకే, ఇది మన వేసేయచ్చా? అదేంటి ఇది కాలుతుంది? ఏది? ఇది చూడు, ఇక్కడ పట్టుకో. కాలుతుంది. నీకు చెయ్యి కాలేదు, నాకైతే కడుపు మొత్తం కాలుతుంది. ఓకే, మనం వెయిట్ చేసేసా. ఇప్పుడు నువ్వు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేస్తాం. ఓకే, దీంట్లో మనం ఇలా ఇలా జాగ్రత్తగా. ప్లీజ్, నేను వేస్తా. నేను వేస్తా. ప్లీజ్, నువ్వు సగం తీసగలిచావా? నేను చేస్తా ప్లీజ్. వావ్, చాలా బాగా. నేను తీస్తా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే సరే, ఆగా. చూసావా మొత్తం? అబ్బా చూడు. ఇప్పుడు తీ.
ఆనియన్స్ అయినా కొత్తిమీర కూడా వేయాలి. ఇదిగో నేను వస్తా. చాలు చాలు, మరీ ఎక్కువ వద్దు. నీకు ఇష్టం నెయ్యకు. నాకు ఇష్టము. ఓకే, మనం టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసేద్దాం. టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు ఇంకా ప్రొసెస్ చూసేయండి. ఆమ్లెట్ కి కావాల్సిన పదార్థాలు: కోడిగుడ్లు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, కారం, ఉప్పు, కొత్తిమీర, ఆయిల్. ఆమ్లెట్ తయారీ విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో కోడిగుడ్లు బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఉప్పు, కారం, ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసిన లిక్విడ్ ని ఆమ్లెట్ లో వేసుకోవాలి. ఆమ్లెట్ రోస్ట్ అయిన వెంటనే సర్వింగ్ ప్లేట్ లో తీసుకుంటే యమ్మీ సూపర్ ఆమ్లెట్ రెడీ. ఓకే, మనం టేస్ట్ చేసేద్దాం అసలు తొందరగా. సూపర్. మమ్మల్ని కంటే బాగా గొప్పగా చేసుకుంటాం. మన మమ్మీ వాళ్ళకంటే మనమే గొప్పగా చేసాం కదా. అవును, చేసాం కదా. ఇది పెట్టు. ఓకే, మేము ఎప్పుడు చూసినా ఇలా కొట్టుకుంటూ తింటూనే ఉంటాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.